హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు కదా? నేను కూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ చేసిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తానా. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేద్దురా అనుకుంటానా. బాగా రోజులైతాంది మీతోని మాట్లాడక, మీ వీడియోలు చూడక, నా వీడియోస్ పెట్టాక బాగా అంటే బాగా రోజులైతాంది. కనీసం ఒక 5 రోజులనైతాంది. అంటే నేను ఊరికి వెళ్ళే రోజు కూడా నేను వీడియోస్ పెట్టలేదు. అది కూడా ఇలా షేర్ చేసుకుంటా. మా అత్తోళ్ళ ఇంటికి పోయిన తర్వాత మేము ఎక్కడికి తిరిగినాము, ఏడికి పోయినాము, ఏందనేది కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఎందుకంటే వీడియో తీయడం నాకు కుదరలేదు. అందుకని నేను వెళ్ళేటప్పుడైతే వీడియోస్ మీకైతే అప్‌లోడ్ చేయలేదు. అందుకే ఇది మా ఇంటికచ్చే ముందు అంటే హైదరాబాద్‌కచ్చే ముందు నేను తీసిన వీడియోసు. ఇగ టిఫిన్ టైమ్ అయిందని చెప్పి కారైతే ఒక పక్కన ఆపేసి వాళ్ళైతే మా పిల్లలు టిఫిన్ చేయడానికి పోయిర్రు. నాకైతే పూరి ఇచ్చిర్రు. అప్పుడు కూడా గుర్తొచ్చిర్రు. కానీ వీడియోలు తీయడం అయితే కుదరలేదు. సుత్తారు కదా! ఇగ టిఫిన్ అయితే చేసేసి ఇంటికైతే హైదరాబాద్‌కైతే ఎళ్ళిపోయినాం. ఎంత టైం పట్టిందంటే కనీసం పొద్దున 6 గంటలకైతే మా అత్తోళ్ళ ఇంటికాడ నుంచి బయలుదేరితే హైదరాబాద్‌కి రావడానికి 10:30, 10 అంటే 4 గంటల ప్రయాణం అయితే ఉంటది కార్‌లో అయితే. చూత్తారు గదా! ఇగో గిట్లయితే ఇంటికచ్చినాం. ఇంటికచ్చిన తర్వాత ఇల్లు మాత్రం భయంకరంగున్నది. ఇల్లంతా కడగాలి, ఇల్లంతా దులపాలని జెప్పి మా ఆయన అన్నాడు. నేను గూడా అన్నా. ఎందుకంటే మా అత్తోరింటికి పోయే ముందు మా ఆయన బొద్దింకల స్ప్రే అయితే కొట్టిండు ఇల్లంతా. బొద్దింకలు రాకుండా ఉండడం కోసం. అందుకే ఇగ ఇల్లంతా కడుగుడైతాంది. చూత్తారు గదా! మామిడికాయలయితే తీసుకొచ్చుకున్నా. ఈ మామిడికాయలు ఎక్కడికి తీసుకొచ్చినా, ఏంది కథ అనేది మొత్తం వీడియో షేర్ చేసుకుంటా. ఒక 50 వరకు తీసుకొచ్చిన. 50ల మా అత్తమ్మలకు, మా యారళ్ళకు అందరికి ఇయ్యంగా మేమైతే ఒక 10 తీసుకొచ్చుకున్నాం. చూత్తారు గదా! గిట్లయితున్నది. పచ్చి మామిడికాయలు, తియ్యటి మామిడికాయలు మంచిగా టేస్టీగున్నాయి. ఇగ గిట్లయితున్నది. ఇగ మరి మా అత్తోళ్ళ ఇంటికి పోయిన తర్వాత వీడియోస్ పెట్టినా లేదా మరి ఏందనేది ఈ వీడియోలో కూడా షేర్ చేసుకుంటా. చూత్తారు గదా! ఈ డబ్బాలు ఎవరిచ్చిర్రంటే మా అత్తమ్మ ఇచ్చింది. ఎందుకంటే నేను మా అత్తమ్మకి ఇచ్చిన కాబట్టి మా అత్త నాకిచ్చింది. అంటే ఏదో ఒకటి తీసుకపోతా. కాబట్టి ఉంచుకోదు. అయ్యో! మా కోడలు తీసుకొచ్చింది అన్న పేరు అనడం ఎందుకని మా అత్త రివర్స్‌గా నాకు ఏదో ఒకటి ఇయ్యాలని చూత్తది. ఎందుకంటే రుణం ఉంచుకోదన్నట్టు. మాట పడదన్నట్టు. గట్లయితే ఒక డబ్బా ఇచ్చింది. సరే అని తీసి పెట్టుకున్నా. చూత్తారు గదా! ఇగ ఈ అచ్చుడితోనే పనైతే పడింది. ఇల్లంతా తుడుత్తానం, ఇల్లంతా కడుగుతానం. మస్తు పనున్నది. ఎందుకంటే బొద్దింకలు రాకుండా మా ఆయన స్ప్రే కొట్టేసరికి ఇల్లంతా వాసన. అందుకని చెప్పి ఇగ ఆళ్ళు ముగ్గురు ఆ పని జేత్తారు. నేను వాషింగ్ మిషన్‌లో బట్టలేసిన, వంటయితే చేత్తానా. గిట్లా ఇంటికి ఊరికి పోయే ముందు పనే ఉంటది. ఊరు నుంచి ఇంటికొచ్చిన తర్వాత కూడా పనే ఉంటది. చూత్తారు గదా! హాల్ మాత్రం ఎంత భయంకరంగున్నదో. మీకైతే హాల్ చూపిత్తా గదా! ఎంత నీట్‌గుంటదో. ఇప్పుడు దాన్ని మాత్రం గట్ల ఏసేసిర్రు. మళ్ళీ అవన్నీ సదురుకోవడానికి టైం పడతది. చూత్తారు గదా! బయట గూడా మా పిల్లలు, మా ఆయన మంచిగా హెల్ప్ జేత్తారు. నేనైతే అప్పట్లో జేసేదాన్ని. కొంచెం నాకు నడుము నొప్పి అవన్నీ ఉన్నాయని చెప్పి ఇగ నన్ను చేయనియ్యరు మా పిల్లలు, మా ఆయన గూడా. వాళ్ళే చేసుకుంటారు. ఇక్కడైతే నేను వంట జేత్తానా. మా అత్తమ్మ మటన్ ఇచ్చింది. అంటే అక్క నుంచి ఉప్పు, కారం కలిపిన మటన్. ఆ మటన్ తీసుకొచ్చి మేమైతే కర్రీ జేత్తాన్నాం. చూత్తారు గదా! ఇగో గిట్లయితున్నది. బ చాలామంది "అక్క మీది ఏ ఊరని" అడిగిర్రు. "ఎప్పుడొత్తవు అక్క" అని అడిగిర్రు. మంచిగా ఈద్ ముబారక్ చెప్పిర్రు. నాకైతే మీరు నాతో పాటుగానే ఉన్నట్టు అనిపిచ్చింది. మీకు నేను అనిపిచ్చిందో లేదో మరి నేనున్నట్టు. కానీ నాకైతే అనిపిచ్చింది. ఎందుకంటే నాకు మెసేజ్‌లు వత్తా ఉంటే మీరు నా పక్కనే ఉన్నట్టు అనిపిచ్చింది. ఇగ ఇట్లయితే మటన్ కర్రీ అయితే చేసి పెట్టిన వాళ్ళు పని చేసేలోపు. మా అత్తమ్మోళ్ళ ఇంటికి పోయిన తర్వాత మేము వీడియోలు తీద్దామనుకున్న, షీర్ కుర్మా తీద్దామనుకున్న వీడియో అవన్నీ గూడా కుదరలేదు. ఎందుకంటే మా రెండో యారాలు మాతో పాటు మా ఇంట్లోనే ఉండే. ఇగ కుదరలేదు. ఈ ఏమేమి కుదిరినాయి అది ఎంతవరకు వీడియో తీయగలిగినో అంతవరకైతే వీడియోలు తీసిన. మళ్ళీ ఒక నెల 15 రోజులైతే మళ్ళా బక్రీద్ పోయేదుంటది. అప్పుడైతే ఇంతైతే ఉండది పని. రంజాన్ ఉన్నంత. అప్పుడు తీత్తా. చూత్తారు గదా! మేమైతే లంచ్ చేసేసినాం. ఇగ వర్షమైతే హైదరాబాద్‌లో నిన్న మస్తు వర్షం పడ్డది 3:30కి అట్లా. సడెన్‌గా వర్షమైతే పడింది. నేను బట్టలన్నీ మంచిగా వాషింగ్ మిషన్‌లో పిండినా, బయట ఆరేసినో లేదో ఒక అరగంట లోపలనే వర్షమైతే మస్తు స్టార్ట్ అయిపోయింది. వర్షమైతే గిట్లున్నది. 2, 3 రోజుల దాకా వర్షం ఉంటదట. మరి ఏందో మనకైతే తెలవదు గానీ, గిట్లనే పడతాయి. మార్చొచ్చిందంటే వర్షాలు పడతాయి. మీకు తెలిసిందే గదా! ఇగ గిట్లయితున్నది. ఇగ మా అత్తమ్మ ఏమన్నది, మా యారాళ్ళు ఏమన్నారు, మరి నేను ఊరికి పోయిన తర్వాత ఏమైనా గొడవలయినాయా, ఏమన్నా అయినాయా అవన్నీ గూడా మీతో షేర్ చేసుకోవాలి గదా! ఇయాలైతే షేర్ చేసుకోవడం కుదరతలేదు. ఎందుకంటే వీడియో అయితే బాగా చిన్నగున్నది. చూత్తారు గదా! ఇది నేను ఊరికి పోయే ముందు అంటే నేను ఈ ఊరికి పోయే ముందు గూడా వీడియోస్ మీతో షేర్ చేసుకుంటా అని చెప్పినా గదా! ఊరికి పోయే ముందు అంటే లాస్ట్ ఒక పొద్దు రోజు మేము పొద్దున 3:30కు 3 గంటలకు లేసినా నేను. 3:30కు మా పిల్లల్ని లేపిన. నీళ్ళైతే వేడి చేసినా. ఇగ ఆ రోజే వీడియో అప్‌లోడ్ చేద్దాం అనుకున్నా గానీ కుదరలేదు నాకు. అందుకనే ఇంట్లోనే కలిపేసి మీకైతే వీడియో చూపిత్తానా. 3 గంటలకైతే లేషినా. మా పిల్లలు 3:30కి లేషి బ్రషు, స్నానాలు అవన్నీ చేసైతే రెడీ అయిపోతాన్నాము. పోయేటప్పుడు ఎంత హ్యాపీగా పోయినామో వచ్చేటప్పుడు కూడా అంతే హ్యాపీగా రావాలని 1కి 4 సార్లు అయితే నేను దువా అయితే చేషినా. ఎందుకంటే మా అత్తోళ్ళ ఇంటికి పోయిన తర్వాత అక్కడ ప్రపంచం అంతా వేరు.
నేనిక్కడ హైదరాబాద్‌కొచ్చిన తర్వాత ఈ ప్రపంచం వేరు. ఎందుకంటే నాకు పేరెంట్స్ లేరు గాబట్టి, ఇగ ఆడికి పోతే ఎవరు నాకు సపోర్ట్ ఉండరు గాబట్టి, ఏదైనా గొడవైనా, ఏమైనా గూడా మా కొంచెం వెనక భయం ఉంటది. ఎంతైనా గూడా తల్లిదండ్రులు లేకపోతే ఎంతో కొంత అత్తగారింటికి పోతన్నామంటే భయమే ఉంటది. చూత్తారు గదా! ఇగ గిట్లయితే నేను ఏమేం గావాలన్నా బ్యాంగిల్స్ అవన్నీ గూడా సెట్ జేసుకుంటానా. పిల్లలైతే బ్రష్ జేత్తారు. మేము గిట్ల తయారైనాం పొద్దున్న లేసి. అంటే లాస్ట్ రోజు ఒక్క పొద్దన్నా గదా! ఇగ 4 గంటలకైతే పిల్లలైతే అన్నం తింటారు. నేను గూడా అన్నం తినేసి ఒక్క పొద్దయితే ఉండే అప్పుడు. అంటే అంతకుముందు ఒక 5 రోజుల కిందటిది గదా! అందుకే కలిపి మీకు వీడియో పెట్టినా. మీకు అర్థమైతదని జెప్పి. ఆ రోజు ఎట్లా పోయినాము ఏందనేది మీకు కూడా అర్థమైపోతది. సుత్తారు గదా! పావుతక్కువ 6కి ఇంట్లోంచయితే బయలుదేరినాం మా అత్తోళ్ళింటికి. కానీ క్లియర్‌గా వీడియో తీయడం అయితే కుదరలేదు. ఎందుకంటే కొంచెం బిజీలోనైతే క్లియర్‌గా వీడియో తీయలేకపోయినా. కానీ బక్రీద్‌లో పోయేటప్పుడు మాత్రము ఖచ్చితంగా అన్నీ క్లియర్ కట్‌గా మీకు వీడియోస్ అయితే చూపిత్తా. ఇదచ్చేసి ఎన్‌టీపీసీ గోదావరికని బొగ్గు గనుల ఏరియా. అంటే ఇక్కడ మొత్తము కరెంట్ సప్లై అయితది. ఎన్‌టీపీసీ అంటే చాలామంది తెలుసు. గోదావరికని అన్న గూడా బాగా మందికి తెలుసు. దాటిపోవాలే. ఇవన్నీ గూడా పవర్ ప్లాంట్స్. గిట్లయితున్నది. అంటే ఇది చాలామంది తెలిసుంటది. కొంతమంది తెలిసుండదు. ఎందుకంటే తెలంగాణ వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తది. ఆంధ్ర సైడ్ ఉన్నోళ్ళకి మాత్రం తెలవది. ఇదైతే సింగరేణి బొగ్గు గనులు ఆహ్, ఏరియా. అంటే గోదావరికని తర్వాత అంటే ఎన్‌టీపీసీ తర్వాత వచ్చే ఏరియా ఇదైతే. మా నాన్నయినా, మా మామయ్య అయినా, మా బాబాయిలైనా అందరూ గూడా గవర్నమెంట్ ఎంప్లాయీసే. సింగరేణి బొగ్గు గనుల పని చేస్తారు. చూత్తారు గదా! ఇవన్నీ గూడా బొగ్గు గనులే. అంటే భూమి లోపల ఉన్న బొగ్గునంతా తవ్వి తవ్విన మట్టిని బయటికి తీసి ఇట్లయితే ఏత్తరు. చూత్తారు గదా! ఇగ గిట్లయితే ఉంటది. మొత్తం హీట్ ఉంటది మా ఏరియా అంతా గూడా. మా హైదరాబాద్ ఎంత కూల్‌గుంటదో మా ఏరియా మాత్రం అంత హీట్ ఉంటది. గిట్లయితున్నది. ఇంకా చాలా మస్తు చూపిచ్చేటివి ఉన్నాయి గానీ నాకైతే కుదరలేదు. కానీ బక్రీద్‌ల వెదర్ చల్లగుంటది గదా! ఎక్కువ రోజులు ఉంటాం మళ్ళా. ఇప్పుడంటే రంజాన్‌లో ఎక్కువ రోజులు ఉండలేకపోయినాం. స్కూలు ఎగ్జామ్స్ అని చెప్పి. బక్రీద్‌లో ఎక్కువ రోజులు ఉంటాం కాబట్టి అప్పుడు మంచిగా రోజుకొక మీకైతే ప్లేస్ చూపిత్తా. ఇది చిన్న క్లిప్ అయితే యాడ్ చేషినా. మా అత్తమ్మోళ్ళ ఇంట్లో నేను చాయ్ పెట్టినది. ఎందుకంటే మా యారాలు నాతోనే ఉండేది. రెండో యారాలు నాతోనే 4 రోజులు ఉన్నది. అంటే మాతో పాటు ఇంట్లోనే ఉన్నది. ఆళ్ళ ఇంటికెళ్ళలేదు. కాబట్టి వీడియోలు తీయడం కుదరలేదు అస్సలు నాకు. షీర్ కుర్మా గానీ, కర్రీస్ గానీ, ఇంకేమైనా గానీ అసలు ఇల్లు చూపించడం గానీ ఏది కుదరలేదు. ఎందుకంటే మా యారాలు వాళ్ళ ఇంటికి పోలేదు. మాతో పాటే ఉండే. మాతో పాటే పడుకుండే. అందుకని కుదరలేదు. బక్రీద్‌లో అట్లుండది. చూపిత్తా. ఎంతో కొంత ట్రై చేత్తా ఖచ్చితంగా. టెర్రస్ మీదకి పోయి మీతోని లైవ్‌లో మాట్లాడతా అనుకున్నా. అది గూడా కుదరలేదు. బాగా బిజీ అనేది. ఏదైనా మనం చెప్తే కుదరదు గదా! చెప్పకుండా సడెన్‌గా అయితాయి గానీ. పండగ అయిపోయిన తర్వాత అట్లా బయటికి పోయొద్దామని చెప్పి, మా అత్తయ్యతోని చెప్పి, మా ఆయనని అయితే బయటికి పోయినాం. చూపిత్తాను గదా! ఈ ప్లేసు. ఇగో గీ ప్లేస్‌ల గద్దెల మీద నేను కూసోని బస్సు కోసం వెయిట్ చేసేదాన్ని. కాలేజీకి పోయేటప్పుడు డిగ్రీలా. మా ఆయన నా కోసం ఈ ఏరియాకొచ్చి, ఆ బస్ దగ్గర మా ఆయన నన్ను రిసీవ్ చేసుకునేటోడు. చూసి వెళ్ళేటోడు. నేను బస్సులో ఎళ్ళిపోయేదాన్ని. అంటే మా ఏరియా సింగరేణి క్వార్టర్స్ ఇవన్నీ గూడా. చూత్తారు గదా! ఇవన్నీ గూడా మా ఏరియానే. మా అమ్మోళ్ళ ఇంటికి పోదామనుకున్నా, మీతో మాట్లాడిపిత్తా అనుకున్నా గదా! అవన్నీ ఏంది మరి మా అమ్మోళ్ళ ఇంటికి పోయినా లేదా? మా అమ్మ మాట్లాడిందా లేదా? అన్ని విషయాలు రేపటి వీడియోలో తెలియజేత్తా. ఎందుకంటే ఇయాల మొత్తం అంతా గూడా ప్రయాణం గురించి మాట్లాడతాను గాబట్టి చెప్పడం అయితే కుదరదు. ఎందుకంటే మళ్ళా వీడియో కూడా చిన్నగున్నది. ఇవన్నీ గూడా సింగరేణి క్వార్టర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఫ్రీ కరెంటు, ఫ్రీ రెంటు ఏముండదు. చూత్తారు గదా! ఇదంతా గూడా నేను చిన్నప్పటి నుంచి తిరిగిన ఏరియా ఇదంతా గూడా. చూత్తారు గదా! క్వార్టర్స్ ఇవన్నీ గూడా గవర్నమెంట్ మన ఆర్మీ క్వార్టర్స్ ఉంటాయి గదా! గట్ల. గిట్లయితున్నది. ఇవన్నీ గూడా నేను తిరిగిన ఏరియాలే. ఫస్ట్ అయితే మీకు చూపిచ్చేదైతే అక్కడ బస్ స్టాండు. బస్ స్టాప్ అన్నట్టు మాది. నేనక్కడ ఉండేదాన్ని. అక్కడ బస్సొచ్చేది. బస్సెక్కి పోయేదాన్ని. ఇగ ఇదంతా తిరుగుతాన్నాం. మా అమ్మోళ్ళింటికి పోదాం అనుకున్నాం. పోయినా లేదా? మాట్లాడినా లేదా? అనేది మీకు రేపటి వీడియోలో తెలియజేత్తా. ఖచ్చితంగా కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ పాతోళ్ళైతే ఒక లైక్ ఇయ్యండి. చూత్తారు గదా! ఇక్కడ మేమైతే మా ఊర్ల జమీనయితే తీసుకున్నాం. అంటే భూమి తీసుకున్నాం. అట్లనే బయటికెళ్ళినాం. బయటికెళ్ళి మేము పెళ్లి కాకముందు తిరిగిన ప్లేసెస్ అన్నీ గూడా ఎప్పుడు పోయినప్పుడల్లా అవి జూత్తాం. ఇగ ఎక్కడికి పోతాన్నామంటే మా 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 ఊర్ల కొంచెం మా ఊరికి దూరంల కొంచెం వేరే ఊర్ల మేమైతే జమీన్ తీసుకున్నాం. అంటే భూమి తీసుకున్నాం. తీసుకొని కూడా ఒక 2, 3 సంవత్సరాలు అయితాంది. చూద్దాం ఆ ప్లేస్ ఎట్లున్నదో చూద్దామని చెప్పి మేమైతే బయలుదేరినాం మా ఆయన, నేనైతే. అంటే మేము తీసుకున్న ఏరియా కొంచెం పల్లెటూరే. కానీ డెవలప్ ఏరియా. మా అత్తోళ్ళున్న ఏరియాకు, మేము తీసుకున్న ఏరియాకు కొంచెం దూరమే. చూత్తారు గదా! ఎంట్రీ అయితే అయినాము. మంచిగున్నది ప్లేసు. అంటే వెంచర్స్ దగ్గర తీసుకున్నాం. చూత్తారు గదా!
ఆల్రెడీ మంచిగా కట్టేసున్నాయి. డ్రైనేజీలు గూడా మంచిగా పైప్‌లైన్ అవన్నీ గూడా పెట్టేసున్నాయి. కానీ మా హైదరాబాద్ తీసుకోకుండా మా ఊర్లో కొంచెం దూరం వేరే ఊర్లో తీసుకున్నాం. దగ్గర దగ్గర వాకబుల్ డిస్టెన్సే ఉంటది. అంటే మేము తీసుకున్న భూమి లోపల మ్యాంగో చెట్టయితున్నది మాకు. ఆ మ్యాంగో చెట్టుకు మ్యాంగో కాయలైతే గాసినాయి. ఇగ ఎన్ని మ్యాంగో కాయలున్నాయో అవన్నీ గూడా మామిడి పండ్లున్నాయి, మామిడికాయలున్నాయి అన్నీ తెంపేసుకొని మేమైతే ఇంటికచ్చేసినాం. చూత్తారు గదా! మంచిగా మా భూమి వెనకనే పెద్ద గుట్టలు మంచిగా అన్నున్నయి. ఆ నేచర్ అయితే మీకు చూయించలేదు. బక్రీద్‌లో పోతే ఖచ్చితంగా మీకు చూపిత్తా. క్లియర్‌గా చూపిత్తా. ఎందుకంటే నాకు అనుకోకుండా పోవడం, అనుకోకుండా అంటే నేను ఫోను తీసుకపోలేదు. ఫోన్‌లో ఛార్జింగ్ లేకుండే. మా పిల్లల దగ్గరైతే పెట్టినా. మా ఆయన ఫోన్‌తో తీసిన. అందుకే సరిగా నాకైతే అంతగా క్లియర్‌గా అయితే తీయలేదు. కానీ బక్రీద్‌లో ఖచ్చితంగా అన్నీ గూడా మీతో షేర్ చేసుకుంటా. చూత్తారు గదా! మామిడికాయలైతే తెంపుతానా. ఇగ మా ఇంట్లో అందరికి తీసుకుపోదాం అని చెప్పి. గిట్లయితున్నది ఇయాల వీడియో. మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తోళ్ళైతే. పాతోళ్ళైతే ఒక లైక్ ఇయ్యండి. ఆహ్, రేపటి వీడియోలో మంచి మంచి టాపిక్స్‌తో మంచి మంచి ముచ్చట్లతో మిమ్మల్నయితే కలుస్తా. ఇయాలైతే ఏ ముచ్చట్లు పెట్టలేదు. నేను అంత క్లియర్ గూడా వీడియో తీయలేదు. ఏమో అనుకున్నా ఏదో అయింది. అప్పుడప్పుడు మనం అనుకున్నయి జరిగాయి, అనుకోనియి జరుగుతాయి గదా! గట్లయితున్నది. రేపటి వీడియోలో అయితే కలుస్తా మరి. ఉంటా మరి. నమస్తే. సెలవు.